హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ వాహ్వరు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో ఏంటంటే ఇది సాటర్డే మార్నింగ్ వ్లాగ్ అంటే ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట. సో వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది. తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదూ. వీడియో చూడగానే లైక్, అలాగే వీడియో మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి, ఓకేనా? ఇప్పటివరకు నా ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి సపోర్ట్ వల్లే నా ఛానల్ ముందుకెళ్తోంది. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక నా వీడియోస్ మీకు కూడా నచ్చితే మీరు కూడా చకచక వెళ్ళి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఓకేనా? అలాగే చాలామందికి తెలీదు, ఆ ఛానల్లో ఎవ్రీడే లైవ్ ఉంటుందండి. నేను ప్రతి డైలీ వ్లాగ్లో చెప్తున్నాను, లైవ్ వ్లాగ్ కూడా వచ్చి నాతో మాట్లాడవచ్చు. ఇంకా మార్నింగ్ పాలు స్టవ్ మీద పెట్టేశానండి. తర్వాత మా వారికి చాయ్, నాకు కాఫీ. అది కాక ఇవాళ మార్నింగ్ అంతా చాలా హడావిడి అయిపోయింది. ఏం షూట్ చేయడానికి అవ్వలేదు, లేవడం లేట్ అయిపోయింది. తర్వాత మా వారి పూజ లేట్ అయిపోతుంది. ఇంకా చాయ్ కాఫీ తాగేసామండి. నేను కాఫీ, మా వారి చాయ్. అలాగే ఎవ్రీడే దేవుడి పాటలు వింటాం కదా, దేవుడి పాటలు కూడా విన్నామన్నమాట. ఇంకా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా వెళ్ళిపోయాము. ఇవాళ పిల్లలు కూడా పూజ చేసుకోలేదు, వాళ్ళు ఏంటో డల్గా ఉన్నారు. తర్వాత ఇంకా మా వారైతే దీపారాధన అది చేసుకుని ఇవాళ ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేసుకుంటారు కదా ప్రతి శనివారం, అవన్నీ తెచ్చుకున్నారండి. పువ్వులు, తర్వాత వెంకటేశ్వర స్వామికి వేసే మాల, మల్లె పువ్వులు, కొబ్బరికాయ, తమలపాకులు అన్నీ తీసుకొని పెట్టుకున్నారనమాట. ఈలోపు నేనేమో ఇంకా నా పనిలో నేనున్నాను. ఇవాళ కొంచెం మార్నింగ్ అంతా బాత్రూమ్స్ క్లీనింగ్లో పని సరిపోయిందండి. పాపం మా వారు కూడా హెల్ప్ చేశారు. ఇద్దరం కలిసి చేసుకుంటాం, ఏ పని చేసినా చాలా హెల్ప్ఫుల్గా ఉంటారండి నాకు వెనకాల. అలాగే బయటకు వెళ్ళి పువ్వులు అవన్నీ తెచ్చుకుంటున్నప్పుడే కూరలు కూడా తెచ్చేసారనమాట. టొమాటోలు, క్యాప్సికమ్, వంకాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర. ఎంత బాగున్నాయండి కూరలు, ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. అంటే మేము ఈ సండే మార్కెట్కి వెళ్ళలేదు, లాస్ట్ వీక్ కొంచెం ఎండ వాన అట్లా ఉంది కదా అని వెళ్ళలేదు. దానివల్ల ఇంకా మళ్ళీ తీసుకురావాల్సి వచ్చింది. అన్నమేమో రైస్ కుక్కర్లో పెట్టేశానండి, అయిపోతుంది. పప్పు వచ్చేసి ఇంకా పప్పు కూడా పెట్టేశాను. ఎందుకంటే ఏంటో చాలా లేట్ అయిపోయిందండి. ఇవాళ పనులన్నీ లేటే, తినేటప్పటికే 2:30 అయింది. ఏం షూట్ చేయడానికి కుదరలేదు. అక్కడక్కడ చిన్న చిన్న బిట్స్ షూట్ చేశాను అనమాట. ఇంకా పప్పు అయిపోయింది. తర్వాత మళ్ళీ మా వారు చాయ్ అడిగితే ఆయనకి మళ్ళీ చాయ్ పెట్టాను. ఇంకా పెసరపప్పు కూడా నానపెట్టమన్నారండి. దేవుడికి నైవేద్యం పెడతారు ప్రతి వారం కూడా. పెసరపప్పు కూడా నానపెట్టాను అనమాట. అదే వడపప్పు కింద నైవేద్యం పెడతాం కదా, అట్లాగా. ఇంకా టమాటోలు అవి తీసుకున్నాను. పప్పు ఉడికేలోపు టమాటోలు అవన్నీ తరిగేసుకుందాం అని చెప్పి. బాగున్నాయండి పండుగ టమాటోలు, చాలా బాగా వచ్చింది పప్పు ఇవాళ. టమాటో పప్పు, తర్వాత మా వారు దేవుడికి కొట్టిన కొబ్బరికాయ ఉంది, అదేమో కొబ్బరికాయ పచ్చడి చేశాను. ఇంకా అదంతా షూట్ చేయలేదండి. పాప అప్పటికే ఆకలి అంటున్నారు పిల్లలు, లేట్ అయిందని ఇంకా అవేమి షూట్ చేయలేదన్నమాట. ఇంకా పప్పులో వేసేసాను టమాటా ముక్కలు అవన్నీ. పప్పు ఉడికిపోయింది. చాలామంది అక్క మీ పప్పు రెసిపీ చెప్పండి అక్క, ఎంత కలర్ఫుల్గా ఉంటుందో, భలే ఉంటుంది అంటున్నారు. చెప్తానండి. ఇంకా మా వారిది పూజ కూడా అయిపోయిందండి, ఆంజనేయ స్వామికి ఆకు పూజ. ఇంకా తవ్వగానే మేము లంచ్ చేసేసి ఇంకా ఎక్కడ వాళ్ళం అక్కడ రిలాక్స్ అయిపోయి అనమాట. చాలా లేట్ అయింది. ఇంకా తినేసాక పడుకున్నామండి. తర్వాత ఇది ఈవినింగ్ అనమాట. లేచాక 4:35 ఆ టైంకి ఇది. అయితే చాలామంది అక్క మీరు ఇయర్ రింగ్స్ ఎక్కడ తీసుకుంటారు, బాగుంటాయని అంటారు కదా. ఇక్కడ ఈ బండి తమ్ముడు ఉంటాడు కదా, తను వస్తాడండి, అక్కడ తీసుకుంటాను. ఈలోపు ఇక్కడ మా వారు, పిల్లలు, మా గల్లీలో పిల్లలు, అంకుల్ వీళ్ళందరూ, ఇక్కడ మా బాబు అందరూ క్రికెట్ ఆడుకుంటున్నారనమాట. వాళ్ళేమో అక్కడ క్రికెట్ ఆడుకుంటుంటే ఇక్కడేమో మేము మినీ షాపింగ్ చేసేస్తున్నాము. ఎవ్రీ వీక్ ఏదో ఒకటి తీసుకుంటామండి ఆ అబ్బాయి దగ్గర. అంటే ఏంటంటే ఇప్పుడు మనం బయటికి వెళ్ళి కొనుక్కున్నా అదే రేటు ఉంటాయి, ఇంకా మనం వెళ్ళి రావడానికి ఆటో పైసలు అవి ఇవి అవుతాయి. ఇంటి దగ్గరికే వస్తాడనమాట ఎవ్రీ వీక్. ఇతను వీక్లీ వన్స్ కాకపోయినా 15 డేస్కి ఒకసారైనా ఏదో ఒకటి తీసుకుంటాం అనమాట. ఏవో ఒకటి అయిపోతూనే ఉంటాయి కదా, స్టిక్కర్ ప్యాకెట్లను, ఇయర్ రింగ్స్ను, చాలా ఇయర్ రింగ్స్ తీసుకుంటాం అనమాట.
అయితే అవన్నీ తీసుకున్నాము. ఆ అబ్బాయి నన్ను కూడా చూపించక్క అంటుంటే మా చిన్న పాప వీడియో తీస్తుంది, చూపిస్తుంది. మా వారేమో నవ్వుతున్నారనమాట. ఎందుకంటే ఆయనకి వీడియోలో ఎక్కువ కనిపించడం ఇష్టం ఉండదు కదా. ఆ అబ్బాయి ఏమో మరీ వీడియో తీయక్క అని అడుగుతుంటే చూసి నవ్వుతున్నారు. వీడియో అట్ట తీయండి అని చెప్తున్నారు. ఇంకా అన్నీ ఎదుగా బుట్టలో ఉన్నవన్నీ తీసుకున్నామండి. ఇంకా కొన్ని తీసుకున్నామన్నమాట. పట్టీలు అట్లాంటివి ఏవో ఉంటాయి, కొంచెం డిజైన్స్లా ఉంటాయి, నాకు ఇష్టం అన్నమాట. అలా తీసుకున్నాము. ఇంకా ఏం కావాలి అని చెప్పి చూస్తే ఇంకేం అవసరం లేదనిపించింది. చాలా ఉంటాయండి అతని దగ్గర. మనకి మ్యాక్సిమం ఇంట్లో కావాల్సినవి అవసరమయ్యే మోస్ట్లీ ఉంటాయన్నమాట. సో ఇంకా అక్కడే తీసుకుంటాను. ఎందుకంటే చాలామంది అడుగుతారు, అక్క మీరు ఇయర్ రింగ్స్ బాగుంటాయి ఎక్కడ తీసుకుంటారు? నేను నార్మల్గా ఇక్కడే తీసుకుంటానండి. 10 రూపీస్ ఉన్నా కూడా తీసుకుంటానండి ఇయర్ రింగ్, నాకు మోడల్ నచ్చితే. 10 రూపీసేనా 20 రూపీసేనా అని నేను ఏం పట్టించుకోను. 10 రూపీస్ అయినా కూడా నాకు మోడల్ నచ్చితే తీసుకుంటాను, అది పెట్టుకుని కూడా వెళ్తాను. ఫంక్షన్కైనా కూడా అది పెట్టుకుని వెళ్తాను. నాకు అలా ఏమి ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి నచ్చింది చేయడంలో హ్యాపీగానే ఉంటుంది కదండి, అదే నాకు కంఫర్ట్. ఇంకా వీడియో కూడా అక్కడితో ఎండ్ చేసేసానండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. నేను ఎప్పుడూ చెప్తాను కదా, వీడియో చూడగానే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టంగమని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు. ఓకేనా? ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్.